హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. ఈరోజు మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. నా ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చాలామందికి యూజ్ అవుతుంది. లైక్ చేయండి, కింద పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ గురించి తెలుసుకున్నట్టయితే డిగ్రీ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ అండి, బంపర్ నోటిఫికేషన్. ఇవి ముఖ్యంగా బ్యాంక్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది మేల్ అండ్ ఫీమేల్ అందరూ అర్హులే. తెలంగాణ నుంచి, ఏపీ నుంచి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్ ఒకవేళ మనం కొడితే మనకు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోయే ముందు ఆల్రెడీ మనం స్కేల్ 1 ఉద్యోగాల గురించి ఒక నోటిఫికేషన్ అయితే రెడీ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఎటువంటి అనుభవం అయితే అక్కర్లేదు. సో సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఎగ్జామినేషన్ కూడా సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. సో జస్ట్ సర్టిఫికెట్లు ఉంటే చాలు, వెరిఫికేషన్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జామినేషన్ పెట్టి మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే కొడితే, ఇలాంటి జాబ్ కొడితే బాగుంటుందండి. స్టార్టింగే 88,000 వరకు జీతం అయితే వస్తుంది ఇందులో. సో మీకు పైన స్క్రోలింగ్లో దీని గురించి లింక్ ఇచ్చాను. లింక్ క్లిక్ చేసి వీడియోని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే డేట్ అనౌన్స్మెంట్ అనేది ఆల్రెడీ మనకి ఇప్పుడు మార్చి 1 తారీఖు నుంచి మనకు అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిందండి. అంటే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మార్చి 15 తారీఖు వరకే టైం ఉంది. సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. 15 తారీఖు వరకే లాస్ట్ డేట్ ఉంది. సో అప్లికేషన్ చేసుకోండి. అలాగే దీంట్లో ఎగ్జామినేషన్ అనేది ఇంకా మనకి మెన్షన్ చేయలేదు. సో ఉంటే మేబీ ఈ మంత్ లాస్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ పోస్టింగ్ విధానం అలాగే కేటగిరీస్ వైజ్గా మనకైతే పోస్టింగ్స్ అయితే ఇచ్చాడు. చూసుకున్నట్టయితే జోన్లో, స్టేట్లో, అలాగే వాటిలో కేటగిరీస్ కూడా ఇచ్చాడు. అంటే జోన్ బీహార్ అని, ఛత్తీస్గఢ్ అని, ఢిల్లీ అని, గుజరాత్ అని, జార్ఖండ్ అని, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ ఒడిస్సా, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఇలా చాలా స్టేట్స్ ఇచ్చాడు. అలాగే స్టేట్స్లో మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మొత్తం ఇచ్చాడు. మీకు లింక్, దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనం ఇండియన్ సిటిజన్ ఏంటే సరిపోతుందండి. ఎవరైనా సరే దీనికి మేల్ అండ్ ఫీమేల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే 20 years ఏజ్ ఉండాలి. అలాగే 28 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చాడండి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్కి 5 years ఏజ్ రిలాక్స్ ఇచ్చాడు. అలాగే ఓబీసీకి 3 years ఇచ్చాడు. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. సో చూసుకొని మీ ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని అప్లికేషన్స్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ జాబ్ కొట్టడం వల్ల మనకి ఇవి బ్యాంక్ జాబ్స్ అండి, బ్యాంక్ సంబంధించిన జాబ్స్ కాబట్టి ఈ జాబ్ కొడితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇది ట్రైనింగ్ స్టేజ్ ద్వారా మనకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఏం చేస్తుందంటే పర్మనెంట్ చేస్తుంది, మనకి జాబ్ని పర్మనెంట్ చేసి మనకి ఫ్యూచర్ని అందిస్తుంది. సో డైరెక్ట్గా జాబ్ కొట్టాలంటే అంత ఈజీ కాదు. సో చాలామంది ముందుగానే ప్రిపరేషన్ అవుతారు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఉంటుందండి. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్, రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ మీద ప్రతి సబ్జెక్ట్పై 25 మార్క్స్ అడుగుతాడు. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. సో 100 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్ అనేది 90 minutes టైం ఉంటుంది. మనం గంటన్నరలో ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెగిటివ్ మార్క్స్ అయితే ఏమి ఇవ్వలేదు. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అంత టఫ్గా ఏం అడగడు ఎగ్జామినేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పే స్కేల్ అనేది బేసిక్గా మనకు 12,000 అని చూపిస్తున్నాడు. అంటే సర్టిఫికేట్ బేస్గా మనకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడే 12,000 ఇస్తాడు. సో అలవెన్సెస్ కూడా అలాగుంటాయి, అది కూడా మెన్షన్ చేశాడు. చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ పొందిన తర్వాత మనకి పర్మనెంట్ అయిన తర్వాత మంచి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి చెందిన పే స్కేల్ అలవెన్సెస్ ఎలా ఉంటాయో అంత మంచి అలవెన్సెస్ అయితే మనం పొందొచ్చు. సో మనం అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాడు కదా, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మొత్తం నోటిఫికేషన్ లింక్ కూడా మీకు కింద ఇస్తాను. ఈ లాస్ట్ డేట్ అయిపోయేలోపు మీరు అప్లికేషన్ చేసుకోండి. ఆన్లైన్లో చేసుకోవాలి. సో ఎగ్జామినేషన్ మీకు ఆన్లైన్లోనే ఉంటుంది, మీరు ఎటు వెళ్ళాల్సిన పని లేదు. అలాగే మనకి దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ చూపించాడు.
అలాగే ఎస్సీ ఎస్టీ ఆల్ ఉమెన్స్ క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు చూపించాడు. అదర్స్కి వచ్చేసి మిగతా వాళ్ళకు 800 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉందండి. సో మనం ఇందాక ఎగ్జామినేషన్ ఫీజు ఎక్కువగా ఉందని అనుకోకండి, ఎందుకంటే ఈ జాబ్ కొడితే మనకి ఎగ్జామినేషన్ ఒక పెద్ద లెక్క ఏం కాదు ఫీజు అనేది. సో మీకు దాదాపు ఒక 25,000 వరకు పే స్కేల్ వచ్చే విధానం అయితే పొందొచ్చు. మీరు తప్పకుండా అప్లికేషన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, చూసుకోండి. ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మీరు అన్ని డీటెయిల్స్ మీకైతే మెన్షన్ చేశాను. మీకు పోస్టింగ్లు అనేది దాదాపు 400కు పైగానే ఉన్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. గుడ్ లక్.